స్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ముందు అంటే రజనీ గారు. సో రజనీ గారు నాకు ఈ విషయం చెప్పారు. చెప్పగానే నేను మా మేనేజర్ గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. సో కారణం ఏంటంటే అండి, నాకు పోలీస్, మిలిటరీ, డాక్టర్, నర్స్, రైతులు వీళ్ళందరంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. నాకు ఈరోజు మనంతా ఈ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్, పబ్, క్లబ్, పెళ్ళి అన్నీ ఇంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే అక్కడ బార్డర్లో మిలిటరీ వాళ్ళ పాపం రాత్రి పగలు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మన కోసం వాళ్ళు అక్కడ వచ్చేసి కాపలా కాస్తున్నారు. చాలామంది చనిపోతున్నారు. మనకు విషయాలు మనకు రావు, చాలామందికి తెలియదు. ఇదే మాదిరిగా ప్రొఫెషన్ నెక్స్ట్ తీసుకుంటే బార్డర్ లోపల పోలీసు వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తారు. మహిళా పోలీసు ఉంటుంది, ట్రాఫిక్ పోలీసు ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు 8 hours 12 hours ఆ ఎండలో నుంచొని వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళడానికి ఉండదు, మంచినీళ్ళు ఎవరు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు సిగ్నల్ ఎవరు పాటించరు. ఒకళ్ళు ఆపితే నేను ఎవరు తెలుసా, నేను సో అంటారు. దానికి కూడా వాళ్ళు చాలా ఉండాలి. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎంతో ఆల్ గోయింగ్ త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ స్టిల్ మనకి రక్షణ వస్తే వాళ్ళే ఇస్తారు. దొంగ వస్తే వాళ్ళని పిలవాలి, ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళని పిలవాలి. దాని తర్వాత అంటే చెప్పాలంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ అండి, వాళ్ళు బాడీలో ఆర్డర్లో ఫైట్ చేస్తారంటే డాక్టర్లు, నర్సులు హాస్పిటల్ లోపల ఒక పెద్ద యుద్ధం ఫైట్ చేస్తున్నారు. ఏంటంటే రోగాలు, అనేక మంది పేషెంట్స్ ఉంటారు, అనేక రోగాలు ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు వదిలేసి, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, అక్కడ సఫర్ అవుతున్న పేషెంట్స్కి వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తారు. అండ్ ముఖ్యంగా నర్సెస్ బెడ్ నుంచి లేవలేని పేషెంట్స్ని కూడా వాళ్ళు పాపం వాళ్ళు యూనో హౌ దే ట్రీట్ దెమ్. అలాగే రైతులు కులం, మతం ఏమీ చూడకుండా వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏది వచ్చినా పాపం వెళ్ళిపోయి వ్యవసాయం ఆ సమయంలో చేయకపోతే తర్వాత పంట ఉండదు. ఆ విధంగా వాళ్ళు పనిచేస్తుంటారు. సో అందరికీ ఏదైనా జరిగినా లేకపోతే ఏదైనా న్యూస్ వచ్చినా నేను ఎప్పుడు స్పందిస్తుంటాను. అంటే ఇలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్ ద్వారా ఎంతోమంది పోలీస్ అధికారులకి, కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు, డీజీల వరకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్నో సర్వీసెస్ మీరు చేశారు. చాలా ఇందాక సార్ చెప్పారు, ఎన్నో అవమానాలు, సన్మానాలు అన్నీ జరిగిన కొందరు స్టబర్న్గా డిపార్ట్మెంట్లో మేము ఉంటాం, డిపార్ట్మెంట్స్ నేను వదలం, ట్రాన్స్ఫర్ చేసినా, ఎన్ని ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళ డ్యూటీని వాళ్ళు అలాగే పాటిస్తూ, ఎంత దూరం వేసినా ఫ్యామిలీని వదిలేసి కూడా పాపం చాలామంది ప్యాషనెట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక విషయం వచ్చేటప్పటికి ఇందాక చాలా విషయాలు చెప్పారు, టైం లేదు, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. బట్ రామయ్య గారి విషయం నాకు రజనీ గారు చెప్పారు. ఈ డ్యూటీ, ఈ విషయాలన్నీ పక్కన పెడితే, ఎందుకంటే చెప్పేశారు మానసికంగా ఆయన ఎంత బాధపడ్డారు జీవితంలో. ఇంత కష్టపడి ఇంత డ్యూటీ చేసి ఫ్యామిలీ కోసం పనిచేస్తే ఆయన తర్వాత ఇచ్చిన సన్మానం పిల్లల ద్వారా అని చెప్తే నేను చాలా బాధ అనిపించిందండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు చూడండి, నేను ఎప్పుడు రేపేం జరుగుతుంది చాలామంది అంటారు, నేను 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరో తెలియదు అంటారు. కానీ మొన్న ప్లేన్ క్రాష్ 3 నిమిషాల్లో కథ మార్చేసింది. ఈ ప్లేన్ క్రాష్లో చనిపోయిన వాళ్ళందరికీ నా సానుభూతి, మై కండోలెన్సెస్. బట్ ఇండైరెక్ట్గా దాంట్లో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఏ టైంకైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి అభిమానంతో, ప్రేమతో ఉండండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, పిల్లల్ని చూసుకోండి. ఏదైనా జరగచ్చు అనేది ఒక పెద్ద లెసన్ అది మనకు వచ్చింది. మనకు జీవితం ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికి తెలియదు. అన్నీ అంటారు మీరు ఇన్ని రోజులు ఉంటారు, అన్ని రోజులు ఉంటారని, బట్ దర్ ఇస్ నో గ్యారంటీ. ముఖ్యంగా పేరెంట్స్, ఈరోజు నేనేం చెప్తానంటే, చిన్నప్పుడు పిల్లల్ని మనం అంటే పెంచాం, చదువు ఇచ్చాం, కాలేజీకి వచ్చారు, కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం తెలివితేటలు వచ్చేస్తుంది. ఈరోజు నెట్ ఉంది, సెల్ ఉంది, ఇంకా తెలివితేటలు వచ్చేసింది, చాలా కథలు వస్తాయి. అంతెందుకండి, మా సినిమాలు కొన్ని ఉన్నాయండి, మా సినిమాలే కొన్ని మెసేజెస్ ఇస్తాయి. ఈ మధ్య ఓటీటీ వచ్చింది, ఈ మధ్య ఏమో వచ్చింది, ఏమో రాంగ్ మెసేజెస్ ఇస్తున్నారు. మన అదే చెప్తే సెన్సార్ గురించి అయితే, ఎందుకు సెన్సార్, ఎందుకు సెన్సార్ సినిమాలు తీసేస్తున్నారు, ఓటీటీలో అన్నీ వస్తున్నాయి, ఎందుకు పెడుతున్నారు? సో ఇట్ ఈస్ నౌ హై టైం అండి. పేరెంట్స్ ఏంటంటే
మీ డ్యూటీ మీరు చేశారు. పిల్లలు మీతో పాటు ఉండి పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు, మీతో పాటు ఉంటున్నారు సిన్సియర్గా, ఆస్తి కోసం అలాంటి విషయాలు కాకుండా ఉన్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. లేదా మీరు లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. హస్బెండ్ వైఫ్ మీరు ఇద్దరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. యూ గో అవుట్, గో టు సమ్ ప్లేసెస్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఎందుకంటే మనకు తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మనకు తెలియదు. అదే మాదిరిగా ఆస్తుల గురించి వచ్చినప్పుడు మీరు చనిపోయిన తర్వాతనే ఆస్తులు వాళ్ళకి వెళ్ళాలి అని రాయండి. బ్రతికున్నప్పుడు మట్టుకు ఎప్పుడు రాయవద్దు. మీరు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు అది వెళ్ళాలి, మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి అని రాయండి. ఎందుకంటే అలా అయిపోయింది. నిజంగా పిల్లలు మిమ్మల్ని చూసుకుంటున్నారు, సిన్సియర్గా ఉన్నారు అంటే నిజంగా రియలీ గిఫ్టెడ్. ఎందుకంటే కాలం మారిపోయింది కాబట్టి ఇంకా మేము ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని మెసేజ్లు ఇచ్చినా ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. సో బుక్లో ఏముంది నాకు తెలియదు. నాకు రజనీ గారు నాకు చెప్పడం ఇట్లా అన్నారు. నేను చాలా లైఫ్లో నేను చాలా పడ్డాను, ఆయన పడినట్టు నేను కూడా పడ్డాను. కానీ ఒకటే, నేను మా పేరెంట్స్ సపోర్ట్తో నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే నాకు శిక్ష పడాలి, లేకపోతే నేను బయటికి రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. ఈరోజు 47 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, 800 సినిమాలు చేశాను, 11 లాంగ్వేజ్లో నేను యాక్ట్ చేశాను. దట్ ఈస్ మై ఆటోబయోగ్రఫీ అండి. సో నాకు దేని గురించి నాకు భయం లేదు. పోయేవాడు ఎప్పుడైనా పోతాడు. చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేను మొహం మీద చెప్తాను. మా ఇంటర్వ్యూలు అన్నీ మీరు చెప్పండి, చూడండి, మొహం మీదే చెప్తాను. నాకు ఎవరి గురించి నాకు భయం లేదు. నిజమే. ఆయన అక్కడ పనిచేసాడు, నేను ఇండస్ట్రీలో పనిచేస్తూనే ఉన్నాను. సో నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు. ఆయనది చాలా రిస్కీ జాబ్. ఇందాక సార్ చెప్పారు దావుది గురించి, యాజమస్తాన్ గురించి. వెరీ పేషెంట్. ఇట్స్ ఎ ప్రొఫెషన్ విచ్ నీడ్స్ వెరీ మచ్ ఆఫ్ ప్యాషన్, పవర్ అండ్ గట్స్ అండ్